హలో, నేను మిస్ రావు. అభిమన్యుడు పద్మం వ్యూహంలోకి దూసుకొని వెళ్ళడమే తెలుసు. మళ్ళా తిరిగి ఎలా రావాలో ఆయనకి తెలియదు. ఇది మహాభారతంలో చెప్తున్నటువంటి మాట. మరి అభిమన్యుడు దూకుడుగా ఉంటారు, వీరోచితమైనటువంటి పోరాటాలు చేస్తారు. అభిమన్యుడు ఎదుట యుద్ధానికి నించోవడం కూడా కష్టమే కౌరవులకి. కానీ అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళిన తర్వాత అతను మళ్ళీ తిరిగి రాకుండా ఆయన్ని అక్కడే యుద్ధంలో ఓడించారు కౌరవులు, అక్కడే అంతమంది ఇచ్చారు. మరి ఇప్పుడు కలియుగ అభిమన్యుల్లాగా గరికపాటి నరసింహారావు గారు ప్రవచనాల్లో దూసుకుపోతున్నారు. తెలుగు సమాజంలో ఆయన అభిమన్యుడు ఏ విధంగా అయితే పద్మవ్యూహంలోకి దూసుకు వెళ్ళారో అంత వేగంగా వెళ్ళిపోయారు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చుకున్నారు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలి కూడా ఉంది. ఆయన యువత దగ్గర నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాలు వర్ణాలు ఆకర్షించేలా ఆయన ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అంతటి పేరు సంపాదించుకున్నారు ఆయన. గత దశాబ్ద కాలంగా తీసుకుంటే కనుక ఆయన ప్రస్థానం చాలా స్పీడ్గా ఆకాశానికి వెళ్ళిపోయింది. అలాంటి గరికపాటి నరసింహారావు గారు కామేశ్వరి గారి రూపంలో పద్మవ్యూహంలోకి చిక్కుకుపోయారా, పద్మవ్యూహంలో ఉండిపోయారా అని అంటే, అప్పట్లో పద్మవ్యూహంలోకి అభిమన్యుడు చిక్కుకుపోయి ఉండొచ్చు, కానీ ఈయన మాత్రం కలియుగ అభిమన్యుడు. పద్మవ్యూహం నుంచి బయటకు వచ్చేటువంటి నేర్పరి అనేది ఆయన అభిమానుల యొక్క విశ్వాసం, ధీమా, ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం. ఎందుకంటే ఆయన పోరాట పటిమని చూసినటువంటి అభిమానులు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి సంక్షోభంలో నుంచి ఈజీగా బయటకు రాగలరు అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఈ ఎపిసోడ్ గురించి లోతుగా చెప్పాలి అని అంటే కొన్ని విషయాలు చెప్పలేనటువంటి అంశాలు ఉన్నాయి. అందుకే ఒక సీనియర్ జర్నలిస్ట్గా వాళ్ళ ప్రైవేటు జీవితాల్లోకి లోతుల్లోకి వెళ్ళి వాటిని సమాజం ముందు నేను ఉంచదలుచుకోలేదు. బట్ గత వారం రోజుల నుంచి రకరకాల వాళ్ళు నాకు ఫోన్ చేసి గరికపాటి గారి ప్రైవేటు జీవితం, కామేశ్వరి గారు గరికపాటి గారి మధ్య ఏం జరిగింది, మళ్ళీ వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, ఇంత జరుగుతున్నప్పటికీ గరికపాటి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు, వీటన్నిటి మీద గరికపాటి గారితోటి ప్రయాణమైనటువంటి వాళ్ళు, అంటే సాహితీ లోకంలో ప్రయాణించినటువంటి వాళ్ళు, అలాగే గరికపాటి గారి గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు, కామేశ్వరి గారి గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు నాతోటి చాలా విషయాలు పంచుకున్నారు. అవి విన్న తర్వాత జీవితంలో ఇలాంటి ఘట్టాలు కూడా ఉంటాయా అనిపించింది నాకు. కొన్ని ఇష్టం లేకపోయినప్పటికీ అనివార్యంగా చేయాల్సి వస్తుంది. పైగా గరికపాటి గారు గ్రంథాలని, పురాణాలని, వేదాలని ఆయన అధ్యయనం చేస్తూ ఉంటారు, పరిశోధిస్తూ ఉంటారు. నిత్య విద్యార్థి ఆయన. అందుకే ఆయన వీలున్నంత జ్ఞానాన్ని సముపార్జించాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఒక టైం టేబుల్ పెట్టుకొని ఇప్పటికి కూడా చదువుతూ జ్ఞానాన్ని ఆయన సముపార్జన చేస్తూ ఉంటారనేది ఆయన గురించి చెప్పేటువంటి మాట. అలాంటి జ్ఞానం ఉన్నటువంటి ప్రవచనకర్త తల్లి మాట జవదాటలేదు. తల్లి మాట జవదాటని కారణంగానే కొన్ని చేయాల్సి వచ్చింది. ఆ చేయాల్సి వచ్చినటువంటి వాటిల్లో కామేశ్వరి గారితో పెళ్లి కానీ, ఆ తర్వాత విడిపోయి మళ్ళా శారద గారిగా పెళ్లి చేసుకోవడం కానీ ముడిపడి ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. రకరకాల వాళ్ళ వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలు, వాళ్ళు నాకు ఇచ్చినటువంటి సమాచారం, వాళ్ళు నాకు షేర్ చేసినటువంటి అభిప్రాయం ప్రకారమే కొంచెం కట్టా కొట్టా తెచ్చా అన్నట్టు నేను చెప్తున్నాను. మీరు దాన్ని ఆలోచించుకోవచ్చు. దాన్ని
మీరు మీ కోణంలో మీరు అంచనా వేసుకోవచ్చు. సో ఏ విధంగా అయితే దశరథుడి మాట శ్రీరాముడు జవదాటలేదు, అలాగే పెద్దల మాట జవదాటలేకపోయారు గరికపాటి గారు అనేది నాకు రకరకాల సోర్స్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. దాంట్లో భాగంగా ఈ మొత్తం ఎపిసోడ్ నడిచింది. అయితే ఎంతటి పెద్దలకైనా సరే, ఎంతటి మహోన్నతులకైనా సరే, మహర్షులకైనా సరే విధి అనేది ఖచ్చితంగా నడిపిస్తూ ఉంటుంది. ఆ విధికి ఎవరైనా తలవంచాల్సిందే. విధి ఆడిన నాటకంలో ఖచ్చితంగా పాత్రధారులు కావాల్సిందే. అది బ్రహ్మర్షి విశ్వామిత్ర దగ్గర నుంచి నేటి గరికపాటి నరసింహారావు గారి వరకు కూడా మనం అన్వయించుకోవచ్చు ఆ విధి రాతని. కాబట్టి దాంట్లో భాగంగా ఇవన్నీ జరిగినట్టు నాకు రకరకాల వాళ్ళు, అటు కామేశ్వరి గారి గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు, ఇటు గరికపాటి గారి గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు నాకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్నే మీకు షేర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ కొన్ని చెప్పుకోలేనటువంటి చీకటి కోణాలు చాలా ఉన్నాయి. వాటిని నేను మీ ముందు ఉంచదలుచుకోలేదు. కొన్ని మాత్రం మీకు హింట్ ఇస్తున్నాను. మరి గరికపాటి గారు శారద గారిని చేసుకొని ఆవిడతోటి దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉన్నారు. మరి ఆవిడని చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే, ఆ రోజు దశరథుడు మాట విని రాముడు అడవులకి ఎందుకు వెళ్ళారు అని అంటే, ఇప్పుడు పెద్దలు ఏదైతే చెప్పారో దాన్ని గరికపాటి గారు శిరసావహించి అలా నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది నాకు వాళ్ళు చెప్పినటువంటి మాట. ఇక్కడ విడిపోవడానికి కామేశ్వరి గారితో చాలా అంశాలు ఉన్నాయి. వాటిని నేను రివీల్ చేయదలుచుకోలేదు. యాక్చువల్గా గరికపాటి గారి ప్లేస్లో ఉంటే, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైనా అలానే చేస్తారు అనిపిస్తుంది, ఎవరైనా అలా చేసి ఉండేవాళ్ళు అనిపిస్తుంది. ఏది కామేశ్వరి గారి తోటి ఆయన విడిపోయి వేరే పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటున్నారు. అప్పుడు జరిగిన కామేశ్వరి గారితో బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాని మీద రకరకాల వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న దాని ప్రకారం ఆ ప్లేస్లో ఎవరున్నా సరే ఖచ్చితంగా గరికపాటి గారు చేసినట్టు పని చేస్తారేమో అనిపించింది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సరే, ఇన్ని మలుపులు ఉన్నాయి ఆయన జీవితంలో. పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు 3 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అని రాజకీయాల్లో చాలామంది టార్గెట్ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని ఎవరు 3 పెళ్ళిళ్ళు కావాలనుకోరు, అది రాత, అది కొన్ని సందర్భాలు అలా జరిగిపోతుంటుందని చెప్పి ఆయన కూడా ఆధ్యాత్మిక కోణంలో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు రాజకీయాల్లో దాన్ని ఒక రాజకీయ అస్త్రంగా తీసుకున్నారు తప్పితే దాంట్లో ఆంతర్యాన్ని ఎవరు గ్రహించలేకపోయారు. కానీ ఇప్పుడు గరికపాటి గారి ఇష్యూ వచ్చిన తర్వాత విధి ఏ విధంగా నడిపిస్తుంది మనల్ని, విధి ఎప్పుడు కూడా మనుషులతో నడవదు, మనుషులే విధితో నడవాలి. ఖచ్చితంగా ఇది ఎవరైనా చెప్తారు. అలానే జరిగింది గరికపాటి గారి ఎపిసోడ్. అయితే ఇప్పుడు ఇవన్నీ రివీల్ చేస్తే కనుక ప్రజల్లో గరికపాటి గారు ఖచ్చితంగా ఒక కలియుగ అభిమన్యుడిలాగా ఉంటారు. కానీ ఆయన బయటకు వచ్చి రివీల్ చేసుకునేటువంటి, లేదంటే అసలు నిజాలు చెప్పేటువంటి పరిస్థితులు ఆయన లేరు. అసలు నిజాలు చెప్పి పెద్దలను, శ్రేయోభిలాషులను, స్నేహితులను సమాజంలో విలన్లుగా ఆయన చూపించలేరు. బహుశా అందుకే ఆయన మౌనంగా ఉండిపోయారనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మరి ఇలాంటి సిచ్యువేషన్లో పద్మవ్యూహంలో విరుక్కుపోయారు. మరి దీని నుంచి బయటకు రాగలరంటే ఆయనకున్నటువంటి జ్ఞానంతో, ఆయనకున్నటువంటి ఇమేజ్ తోటి ఖచ్చితంగా ఆయన బయటికి రావడానికి అడుగులు వేస్తున్నారు అని చెప్పి అనిపిస్తుంది. అందుకే కలియుగ అభిమన్యు అని చెప్పి టైటిల్ పెట్టడం జరిగింది. సో ఆయన ఏ విధంగా బయట రావాలనుకుంటున్నారు? ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పార్టిసిపేట్ చేశారు.
ఆయన యథాతథంగా పూర్వం ఏ విధంగా అయితే ప్రవచనాలు చెప్పారో, ప్రసంగాలు ఇచ్చారో, సేమ్ అదే తరహాలో ఆ వాడి వేడి కొంటెతనం అదే అలాగే వ్యంగ్యం ఇవన్నీ ఏమీ తగ్గకుండా ఆ ప్రసంగం ఉంది. అయితే ఆ ప్రసంగం స్టార్ట్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఫేస్లో కనిపించినటువంటి హావభావాలు ఆయన కొంత కొంత డిస్టర్బ్ అయ్యారనిపిస్తుంది. బట్ దాన్ని ఇమీడియట్గా అధిగమించగలిగారు. ఎలా అధిగమించగలిగారు అని అంటే మాతృ అని అన్నారు అంతే. మాతృదేవోభవ అని చెప్పి స్టార్ట్ చేశారు. అదంతా పెద్దల మీద ఒక చిన్న ఒక ప్రమాణం చేసేసుకొని ఆ తర్వాత ఆయన తన ప్రసంగంలోకి వెళ్ళిపోయారు యథాతథంగా. అది చూసిన తర్వాత చాలామంది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు, ఆయన అభిమానులు ఖచ్చితంగా ఆయన ఇప్పుడున్నటువంటి పద్మవ్యూహంలో ఇరుక్కున్నటువంటి గరికపాటి గారు బయటికి రాగలరు అనే ఒక ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పద్మవ్యూహంలో ఇరుక్కుపోయారు ఆయన? జరిగినటువంటి పరిస్థితులు చెప్పలేరు, చెప్పేటువంటి సిచ్యువేషన్ లేదు, మౌనంగా తలవంచాల్సిందే విధికి. ఇంకొక వైపు ఏమో హైందవ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు ఆయన మీద తెలియకుండా దాడి చేస్తున్నారు. మరోవైపేమో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి గరికపాటి గారు అంత చూడాలని చెప్పేసి ఈ పార్టీలకు వ్యతిరేకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ పరోక్షంగా ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా. ఇక ఆయన సొంత సామాజిక వర్గంలో ఉండేటువంటి వాళ్ళు ఈయన ఎదుగుదలని చూసి ఈర్ష్యపడేటువంటి వాళ్ళు ఆయన్ని టార్గెట్గా కొంతమంది చేసుకున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఆయన కొన్ని వ్యాఖ్యానాలు చేసినందువల్ల కొంతమంది బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో దొరికినటువంటి అంశం కామేశ్వరి గారి ఎపిసోడ్ ఈ మొత్తం టీమ్స్కి. కాబట్టి ఆయన్ని మొత్తం ఒకేసారి చుట్టుముట్టాయి పద్మవ్యూహంలాగా. మరి దీని నుంచి బయటికి రాగలరా అని అంటే ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన చూసిన తర్వాత, ఆయన ప్రసంగం అయిన తర్వాత ఆయన బయటికి రాబోతున్నారు, బయటికి ఈజీగా రాగలరు అని చెప్పి ఆయన అభిమానులు భావిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఆయన ఈ పద్మవ్యూహం నుంచి బయటకు వచ్చి కలియుగ అభిమన్యుడు అని చెప్పి ఆయన నిలబడగలడా? పద్మవ్యూహంలో చిక్కుకుని బయటకు వచ్చినటువంటి వాళ్ళు మనం గతంలో చూసాం, చాలామంది రాలేకపోయారు. మరి గరికపాటి గారు వస్తారని అంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. దానికి ఆదరువుగా ఇప్పుడు చంద్రబాబు గారిని ఉదహరించుకున్నారు. చంద్రబాబు గారిని ఆపుగా చేసుకొని బయటికి రావాలనే ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపించింది ఆయన ప్రసంగంలో. ఎలా అని అంటే అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు, 2 నెలల క్రితం ఫోన్ చేశారు అని చెప్పారు ఆయన. ఆ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ హోదా రాబోతుంది ఆయనకి. అది వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఈ సంక్షోభం నుంచి బయటకు వచ్చినట్టే ఆ ఎలివేషన్ వస్తే కనుక బహుశా అందుకే ప్రపంచ తెలుగు మహాసభలో వేదిక మీద నుంచి ఆ విషయాన్ని ఆయన లీక్ చేసి ఉంటారు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన అభిమానులు పంచుకుంటూ ఉన్నారు. సో కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అండతోటి ఈ పద్మవ్యూహం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.